కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కింద ఈ 83 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ భూములన్నింటినీ కూడా సమగ్ర సర్వే చేసి, ప్రైవేటు భూములను కూడా సమగ్ర సర్వే చేసి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 83 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం సర్వే కాదు కదా, ఆ డబ్బుల్ని మిస్అప్రోప్రియేట్ చేసి ఇప్పటి వరకు కూడా సర్వే చేయనటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల ఎకరాల అసైన్ భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు మిగిలింది కేవలం 6 లక్షల ఎకరాలు మాత్రమే. 24 లక్షల ఎకరాలు ఆ రోజు అసైన్ భూములు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, బీసీ, ఎస్టీలకు ఇచ్చినటువంటి భూమి మరి ఈరోజు అన్యాక్రాంతం అయితే 24 లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యాక్రాంతం అయితే దాంట్లో కేవలం 5-6 లక్షలు మాత్రమే మిగిలితే ఆ భూములు ఎటు దారి మళ్ళినాయి, ఎవరి ఖాతాలకు వెళ్ళినాయి, ఎవరితో పట్టా చేసుకున్నారు, ఎవరు అమ్ముకున్నారు అనే సమగ్ర సర్వే ఇప్పటి వరకు జరగలేదు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా దాదాపు 3.5 లక్షల భూమిని పేదలకు పంచినట్టుగా రికార్డులు ఉన్నాయి. అవి కాకుండా 1,30,000 ఎకరాలు భూదాన్ భూములు, 1 లక్ష ఎకరాల ఎండోమెంట్ భూములు. ఈరోజు 1,00,000 ఎకరాల ఎండోమెంట్ భూమిలో కనీసం 40% భూములు కూడా ఈరోజు రికార్డులో కనపడతలేవంటే దాదాపు 60,000 ఎకరాల ఎండోమెంట్ భూమి మటుమాయమైపోయింది. మొన్ననే నేను రంగారెడ్డి జిల్లాకు వెళ్ళినప్పుడు చెప్పిన, సీతారాంపూర్లోని 1100 ఎకరాల ఎండోమెంట్ భూమిని ప్రభుత్వం చేజేతులారా ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చి 10-20 లక్షలకు మాత్రమే ఇచ్చి తెర వెనుక కోట్ల రూపాయలు లావాదేవీలు చేసుకున్నారు. ఎండోమెంట్ భూమి ఈ రకంగా ఇచ్చే అధికారం మీకు ఉన్నదా? ఈ రకంగా ఎండోమెంట్ భూమి ఒక ధర్మానికి సంబంధించినటువంటి భూమిని మీ రకంగా చేయడం మంచి పద్ధతి అని చెప్పి నేను గతంలో అడిగిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున సర్వే చేసి 1 రోజుల లోపల దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కటకటాల వెనుక పంపిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 4 నెలలు గడుస్తున్నా, 115 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ధరణి మీద ఎందుకు మీరు సీరియస్గా ఎంక్వైరీ చేయిస్తలేరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇది ఆషామాషి అంశం కాదు. 2 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు లాక్కొని దాదాపు 20 లక్షల ఎకరాల భూమి ఈరోజు అన్యాక్రాంతమైంది. అంతేకాకుండా ప్రొహిబిటెడ్ లిస్టులో 18 లక్షల ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో ఎక్కువ మటుకు ప్రైవేటు వాళ్ళ భూములు బెదిరించి వారిని భయపెట్టి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరలో తీసుకొని అమ్ముకునేటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. చెరువు భూములు, చెరువు పక్కన ఉన్నటువంటి ఎఫ్టీఎల్ భూములు, అసైన్ భూములు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, ప్రొహిబిటెడ్ భూములు, రకరకాలుగా భూములు ఈరోజు కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోతే దాని మీద సీరియస్గా ఒక ఎంక్వైరీ చేయాలన్న చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బు లావాదేవీలకు సంబంధించిన అంశాలన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కోకాపేట భూములు యాక్షన్ చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ధర్నాలు చేశారు. లాఠీచార్జ్ జరిగింది. సిబిఐకు తానే స్వయంగా వెళ్ళి లెటర్ ఇచ్చాడు. అధికారం లేకుండా సిబిఐకి లెటర్ ఇచ్చినటువంటి మీరు ఈరోజు కోకాపేట ఆక్షన్ భూమి గురించి మాట్లాడతలేరు. అదే మాదిరిగా అసైన్ భూముల గురించి మాట్లాడతలేరు. మరి మియాపూర్ భూముల్లో ఆ రోజు కేకే గారు హస్తం ఉందని చెప్పి 2017లో జరిగినటువంటి రచ్చలో కూడా మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఈరోజు కేకే గారు కడిగిన ముత్యమైపోయింది ఒకటే రోజు. రామ్మోహన్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మేయర్గా ఉన్నప్పుడు కేటీఆర్ను పట్టుకొని ఎన్నో భూముల మీద వారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్లో చేరగానే ఆనిముత్యమైపోయిండు. అంటే మీరు కేవలం ఈ భూముల్ని అడ్డం పెట్టుకొని ఆ భూములలో ఇన్వాల్వ్ అయిన వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా? నిన్న మొన్నటి వరకు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎండోమెంట్ భూమిని కాజేసిందని మీరే చెప్పారు. మొక్కజొన్న స్కామ్లో ఉన్నారని మీరే చెప్పారు. ఈరోజు మీ పార్టీలో చేరగానే ఆనిముత్యమైపోయి అభ్యర్థి అయిపోయాడు. ఈ రకంగా ఈ ల్యాండ్ స్కామ్లలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకుల్ని మీరు టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 2 లక్షల కోట్ల ఈ కుంభకోణంని మీరు కేంద్ర దర్యాప్తుకు ఎందుకు ఇవ్వడం లేదు? దీంట్లో జరిగిన అవకతవకల్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు? దీన్ని ఇంత సీక్రెట్గా కమిటీ చేసి
100 రోజులు గడుస్తున్నా దాని మీద ఎందుకు మీరు బహిర్గతం చేయడం లేదు సమాచారాన్ని?